పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించిన గాక. నిన్నటి దినాన మొదటి దినవృత్తాంతంలో 12వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయం చదువుకున్నాం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముకు కూడిన ఇశ్రాయేలీలందరితో ఇలాగా సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల అంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణంలోనూ పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడా కూడినట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చెయ్యకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరికి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసము కిర్యతయీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షిహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకుండు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యోదాలో నుండి కిర్యతయీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకే అతడు ఇశ్రాయేలీలందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అబినాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారులు స్వరమండలములను తంబూరలను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమ్మనొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసము పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసము నొద్దకు చాపుగా ఆయన అతని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగ తీసుకొని పోవుదును అనుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించెను. ఇంతటితో మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన మొదటి దినవృత్తాంతంలో 14వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటూ నడిపించునుగాక. ఆమెన్.